హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ మీ. మీరు గనక మా ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడొచ్చేసి మనం నిన్న జరిగిన ఓటింగ్ అనాలిసిస్ డే 3 కంప్లీట్‌గా 12 పీఎం వరకు 12 ఏఎం వరకు ఎలా ఉన్నాయని మనం ఇప్పుడు చూసేద్దాము. స్టార్ట్ చేసే ముందు అన్‌అఫీషియల్ పోల్స్ అనేవి కేవలం మన నాలెడ్జ్ కోసమే అనమాట. అఫీషియల్‌గా హాట్‌స్టార్ ఇంకా మిస్డ్ కాల్స్ రూపంలో వాళ్ళకి ఓట్స్ అనేవి ఎలా పడ్డాయని మాత్రం మనకు తెలీదు. సో, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ అన్‌అఫీషియల్ వెబ్సైట్ చూస్తున్నాము. ఇది వచ్చేసి 15th డిసెంబర్ అంటే నిన్న ఓటింగ్ పర్సెంటేజెస్ ఎవరెవరికి ఎలా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి అఖిల్‌కి 12%, అభిజిత్‌కి 38%, అరియానాకి 20%, హారికకి 8%, సోహెల్‌కి 22% ఓట్స్ ఉన్నాయి. ఫస్ట్ పొజిషన్లో వచ్చేసి అభిజిత్ 38%తో ఉంటే సెకండ్ పొజిషన్లో సోహెల్ ఉన్నారు. థర్డ్ పొజిషన్లో అరియానా, ఫోర్త్ పొజిషన్లో అఖిల్, ఫిఫ్త్ పొజిషన్లో హారిక ఉంది. సో నిన్న అంటే మొన్న మాట్లాడుకుంటే సోహెల్‌కి కొద్దిగా తక్కువ ఓట్స్ ఉన్నాయి అరియానా కంటే. కానీ ఇవాళ ఇన్ ద సెన్స్ నిన్న 15 డిసెంబర్ వచ్చేసి సోహెల్‌కి కొద్దిగా ఎక్కువ పర్సెంటేజెస్ ఆఫ్ ఓట్స్ ఉన్నాయన్నమాట అరియానా కంటే. ఇప్పుడు మనం ఇంకొక అన్‌అఫీషియల్ వెబ్సైట్‌లో చూసుకుంటే ఇక్కడ వచ్చేసి 5 లాక్స్‌లో ఓట్స్ వచ్చేసి అరియానాకు ఉన్నాయన్నమాట. అందరికన్నా హైయెస్ట్ ఓట్స్ వచ్చేసి అభిజిత్‌కి ఉన్నాయి. అభిజిత్‌కి 11 లాక్స్‌లో ఓట్స్ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ సోహెల్‌కి 4 లాక్స్‌లో ఓట్స్ ఉన్నాయన్నమాట. సోహెల్ తర్వాత అఖిల్ ఉన్నారు. అఖిల్‌కి 3 లాక్స్‌లో ఓట్స్ ఉన్నాయి. ఫోర్త్ పొజిషన్ వచ్చేసి అఖిల్ అనమాట. ఇంకా ఫిఫ్త్ చూసుకుంటే హారిక ఉంది. హారికకి 1,22,000 ఓట్స్ ఉన్నాయి. ఇక్కడ లీస్ట్ వచ్చేసి హారిక ఉంది. కానీ హారిక పర్ఫార్మెన్స్ కొద్దిగా పెరిగింది. ఓటింగ్ పోల్స్‌లో హారికకి కొద్దిగా పెరిగిందనే చెప్పుకోవాలి. సో ఫస్ట్ అభిజిత్, సెకండ్ వచ్చేసి అరియానా, థర్డ్ వచ్చేసి సోహెల్, ఫోర్త్ వచ్చేసి అఖిల్, అలాగే ఫిఫ్త్ వచ్చేసి హారిక ఉన్నారు. ఇప్పుడు బిగ్ బాస్ ఓట్.ఇన్ఫోలో చూసుకుంటే అభిజిత్‌కి 53%, అరియానాకి 17%, సోహెల్‌కి 13%, అఖిల్‌కి 9%, హారికకి 5% ఓట్స్ ఉన్నాయన్నమాట. అవుట్ ఆఫ్ 44,000 ఓట్స్‌లో 23,000 ఓట్స్ అభిజిత్‌కే పడడం జరిగింది. అంటే సగానికి సగం ఓట్స్ అభిజిత్‌కే ఉన్నాయి. సెకండ్ పొజిషన్లో ఈ వెబ్సైట్లో కూడా మొన్న అలాగే నిన్న కూడా అరియానానే సెకండ్లో ఉంది. అలాగే మిగతా వాళ్ళ ట్రెండ్స్ కూడా అలాగే ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఓట్స్ అనేవి పెరుగుతున్నాయి. కానీ అందరికీ ఈక్వల్గా పెరగడం వల్ల ఎవరి పొజిషన్లోనే వాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు మనం తెలుగు BigBoss.comలో చూసుకున్నట్లయితే నిన్న ఈ వెబ్సైట్లో సోహెల్‌కి సోహెల్ లీడింగ్లో ఉండే, సెకండ్ పొజిషన్లో అభిజిత్ ఉండే అనమాట. కానీ ఇదే వెబ్సైట్లో ఇవాళ వచ్చేసి నియర్లీ 39.93 అంటే 40% ఓట్స్ వచ్చేసి అభిజిత్‌కి రావడం జరిగింది. సెకండ్ పొజిషన్లో 22% ఓట్స్తో సోహెల్ ఉన్నారు. అంటే సగానికి సగం ఓట్స్ ఇద్దరికి తేడా వచ్చేసింది. నిన్న అభిజిత్ సెకండ్ పొజిషన్లోనే నియర్లీ సోహెల్ని టచ్ చేశారు. కానీ ఇవాళ వచ్చేసి వీరిద్దరికి సగానికి సగం ఓట్స్ అనేది డిఫరెన్స్ ఉందన్నమాట. థర్డ్ పొజిషన్లో అరియానా ఉంది 17% ఓట్స్తో. అలాగే అఖిల్ వచ్చేసి 14% ఓట్స్తో, హారికకి 6% ఓట్స్తో ఇక్కడ ఉన్నాయి. లిస్ట్ వచ్చేసి హారిక ఉందన్నమాట. సో టాప్ 5లో ఫిఫ్త్ పొజిషన్లో హారిక ఉంది. ఇప్పుడు మనం బిగ్ బాస్ తెలుగు ఓట్ ఆన్లైన్.ఇన్లో చూసుకుంటే అభిజిత్‌కి 53%, అరియానాకి 16%, సోహెల్‌కి 13%, అఖిల్‌కి 11%, ఇంకా హారికకి 4% ఓట్స్ ఉంది. టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వచ్చేసి ఇక్కడ 1,08,000లో ఉంటే 57,000 ఓట్స్ వచ్చేసి అభిజిత్‌కి వెళ్ళాయి. సగానికి సగం ఓట్స్ ఇక్కడ అభిజిత్‌కి వెళ్తే మిగతా సగం ఓట్స్ వచ్చేసి ఇక్కడ స్ప్లిట్ అయ్యాయి అనమాట. ఇప్పుడు సెకండ్ పొజిషన్లో అరియానా ఉంది. అలాగే థర్డ్ పొజిషన్లో సోహెల్ ఉన్నారు. వీళ్ళిద్దరికి ఓట్స్ డిఫరెన్స్ చూసుకున్న ఇద్దరికి ఒక 2,000 ఓట్స్ అనేది డిఫరెన్స్ ఉందంతే. అలాగే సోహెల్‌కి అఖిల్‌కి చూసుకుంటే ఒక 3,000 ఓట్స్ అనేది డిఫరెన్స్ ఉందన్నమాట. ఇకపోతే హారిక అందరికన్నా తక్కువ ఓట్స్లో ఉంది. అండ్ నిన్నటితో కంపేర్ చేసుకుంటే ఇంకా మనకు తనకి ఇంకా డే 4 ఇంకా డే 5లో ఓటింగ్ పర్సెంటేజెస్ ఎలా ఉంటాయో మనకు తెలియదు. ఇంకా చూడాలన్నమాట మనము. సో మీ దృష్టిలో టాప్ 1 to 5 ఎవరో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. అలాగే అందరికన్నా ఫస్ట్ పొజిషన్లో ఈసారి అబ్బాయి ఉండాలా లేదా బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ అమ్మాయి విన్నర్ అవ్వాలో ఎవరు అనుకుంటున్నారో కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.